జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిద్ది. రెపరెపలాడినప్పుడు మటుకు ఈ ఓవర్ యాక్షన్ చేశారు చూసారా కొంతమంది పోలీసులు. సరే, ఇప్పటికే నాయకులు చెప్పారు, తప్పులు చేసిన తెలుగుదేశం నాయకుల్ని వదలం. అందరేం కాదు, మేము ఎలాగైతే వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నామో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 60-70% ఎక్కడా సమస్య లేదు, ఉన్నారు. ఒక 10-20% నాటకాలు నాడోళ్ళు, ఇప్పుడు దొంగ కేసులు పెట్టినోళ్ళు, వాళ్ళనిటూ వదలం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యేశాడో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి బొక్కలేస్తాం. గుర్తుపెట్టుకోండి, అదే పోలీస్ స్టేషన్. మీకో న్యాయం మాకో న్యాయం అయింది. ఎవరికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సిఐకైనా ఎస్ఐకైనా సామాన్యుడికైనా ఒకటే రాజ్యాంగం. అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అదే పోలీస్ స్టేషన్లో బొక్కలేస్తాం. చూస్తారు కదా. అప్పుడు ఇటువంటి దొంగ కేసులు కూడా రీఎంక్వైరీలు ఉంటాయి, అవసరమైతే సిబిసిఐడి ఎంక్వైరీలు ఉంటాయి. ఎవరైతే పోలీసులు అక్రమంగా నిర్బంధించారో, అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చట్టబద్ధంగా. చేయకూడదని చట్టం ఎక్కడ చెప్పలేదు. అప్పుడు కదా మ్యూజిక్ వినేది, నాయకులకి కార్యకర్తలకి తెలిసేది న్యాయం జరిగిందని. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. ఇటువంటి పోలీసు ఓవర్ యాక్షన్ని తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చూశారు. మేము ఎక్కడా మాచవరం 10,000 మందితోనో 5,000 మందితో పోలేదు, ఎలక్షన్ ఉందని హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం చట్టబద్ధంగా. మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు ఇవ్వకపోతే ఏం చేయాలి ప్రజలు? అదే చెప్తున్నా. పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలి, సమాధానం చెప్పమంటున్నా వ్యవస్థని.